హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఒక వెరీ కామన్ టాపిక్ అంటే పీరియడ్స్ టైం, నెలసరి టైంలో పెయిన్ ఉన్న వాళ్ళ గురించి ఆ ఇష్యూని అడ్రస్ చేస్తున్నాను. అండ్ కొన్ని సింపుల్ టిప్స్ ఎట్లా ఫాలో చేయాలనేది సొల్యూషన్ కూడా చెప్తానన్నమాట. చాలామంది పీరియడ్స్ టైంలో సివియర్ పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తారు, బట్ కొందరు మైల్డ్ పెయిన్ ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ అందరికీ భయం, పీరియడ్స్లో ఇంత పెయిన్ వస్తుంది కదా, నాకు తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా, లేదంటే నా గర్భాశయంలో ఏదైనా సిస్ట్ ఉందా, గడ్డలుందా అని చాలా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పీరియడ్స్ టైంలో 2 టైప్స్ ఆఫ్ పెయిన్ ఉంటాయి. ఒకటి ఫిజియోలాజికల్ పెయిన్, ఇంకొకటి పెథలాజికల్ పెయిన్ అనేది. ఫిజియోలాజికల్ పెయిన్ అంటే చాలా కామన్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ లేడీస్ లైఫ్లో 80% లేడీస్కి ఉంటాయి అన్నమాట, వెరీ కామన్. ఇది ఫిజియాలజీ అంటే పెద్ద ప్రాబ్లం కాదు, నార్మల్ ఫినామినా. ఎవ్రీ గర్ల్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవ్రీ లేడీకి పెయిన్ అని ఎక్స్ప్రెస్ చేస్తారు. సో భయపడాల్సింది ఏమీ అవసరం లేదు. సో ఈ పెయిన్ ఎట్లా ఉంటుందంటే మీరు ఐడెంటిఫై చేయాలి. పెయిన్ అనేది యూజువలీ పీరియడ్స్ వచ్చిన తర్వాత, అంటే బ్లీడింగ్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నమాట. స్టార్ట్ అయ్యి కొంతవరకు ఉంటుంది, మరీ ఎక్కువ సివియారిటీ ఉండదు. అండ్ ఏమి మెడికేషన్ లేకుండా అదే తగ్గిపోతాయి ఒక 2-3 అవర్స్లో మ్యాక్సిమం. కొందరికి 12 అవర్స్ వరకు ఉంటుంది పీరియడ్స్ వచ్చింది, కొంచెం పెయిన్ ఉంది, దెన్ బట్ వీళ్ళు నార్మల్గా వాళ్ళ అన్ని యాక్టివిటీస్, అంటే సపోజ్ గర్ల్స్కి కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్తారు, ప్లస్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ లేడీస్ అన్నీ వెళ్తారు. ఏం పెద్ద వాళ్ళకి రొటీన్ డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇది ఫిజియోలాజికల్ పెయిన్, దీని గురించి బాదర్ అవ్వాల్సింది అవసరం లేదు. 80% లేడీస్కి ఉంటాయి, అదే తగ్గిపోతాయి. బట్ ఇంకొక టైప్ ఆఫ్ పెయిన్ పెథలాజికల్ పెయిన్ అని చెప్తాం. ఇది ఏంటి అంటే పీరియడ్స్ వచ్చే ఒక 2-3 డేస్ ముందు నుంచే ఈ గర్ల్ కానీ లేడీస్కి తెలుస్తుంది అనమాట. పెయిన్ వస్తుంది, నాకు 2-3 డేస్లో పీరియడ్స్ ఉంది, అంటే పొద్దు కడుపులో నొప్పు కానీ క్రాంప్స్ కానీ ఉంటాయి. కొందరికి సివియర్ వామిటింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ పీరియడ్స్ 2-3 డేస్ తర్వాత కూడా పెయిన్ తగ్గదు, 4-5 డేస్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది పెయిన్. అండ్ సివియారిటీ కూడా కొందరికి కొంచెం తక్కువ ఉండొచ్చు, కొందరికి వెరీ సివియర్, అంటే ఆ 3-4 డేస్ వాళ్ళు ఏమీ పని చేయలేరు పాపం. దే కాంట్ ఈవెన్ గో డూ దేర్ జాబ్. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళలేరు, మళ్ళీ లేడీస్ జాబ్ చేసే వాళ్ళు కూడా థేల్ బి చాలా సివియర్ కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్, స్పెక్ట్రమ్ అని అంటాం మేము. మైల్డ్ ఉండొచ్చు, సివియర్ కూడా ఉండొచ్చు అనమాట. వి కాల్ దిస్ యాజ్ స్పాస్మోడిక్ డిస్మెనోరియా అని. ఇట్లాంటి పెయిన్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎందుకు ఈ పెయిన్ ఉంది అని చూసుకోవాల్సి వస్తుంది. సహజంగా రీజన్స్ ఏంటంటే ఎక్కువ శాతాలు ఈ పెథలాజికల్ పెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉంటాయి అన్నమాట. ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అని చెప్తాం మేము. సో ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఉండి ఇట్లాంటి పెయిన్ ఉంటే డెఫినెట్లీ కన్సల్ట్ చేయాలి, కన్సల్టెంట్ని చూడాలి. ఎందుకంటే వీ క్యాన్ డెఫినెట్లీ ట్రీట్ దిస్ కాజ్, డెఫినెట్లీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్లో ఏమవుతుందంటే వైట్ డిశ్చార్జ్ కొందరికి వైట్ డిశ్చార్జ్ కూడా ఉండకపోవచ్చు. సో గర్భాశయంలో ఇన్ఫెక్షన్, గర్భాశయం లైనింగ్కి ఎండోమెట్రియం అంటాం, దాంట్లో ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ని కరెక్టబుల్ అనమాట. చిన్న సింపుల్ ఒక గైనకాలజిస్ట్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి ఎటువంటి అయినా ప్రాబ్లం అని చూస్తారు. అండ్ స్కాన్ కూడా చేస్తే మనకు గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఎండోమెట్రియాసిస్ అని ఉంటుంది. అంటే ఎగ్స్ విడుదలయ్యే యూజువలీ గర్భాశయం లైనింగ్ ఎండోమెట్రియం అని ఉంటుంది కదా, అది పార్ట్ ఒకసారి ఎగ్ బ్యాగ్లో కూడా ఉంటాయి. సో ఈ ఎండోమెట్రియాసిస్లో కూడా ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటాయి, సివియర్ పెయిన్ ఉంటాయి అన్నమాట. దీనికి కూడా తగిన ట్రీట్మెంట్ ఉన్నాయి. ఇంకా థర్డ్, గర్భాశయంలోనే గట్టిగా అయిపోతుంది. నార్మల్గా గర్భాశయం సాఫ్ట్ ఉండాలి. ఒక బేబీ 9 months వెళ్ళే కెపాసిటీ ఉంది గర్భాశయంలో, ఆ బలూన్ లెక్క ఉంటాయి అన్నమాట. సో కొందరు లేడీస్లో థిక్ అయిపోతుంది గర్భాశయం లైనింగ్, 2-3 months వరకే వెళ్తుంది, కెపాసిటీ ఉండదు, అడినోమయోసిస్ అంటారనమాట. వీళ్ళకు కూడా నెలసరి టైంలో సివియర్ అయిన పెయిన్ ఉంటుంది. సో దానికి తగిన ట్రీట్మెంట్ కూడా ఉంటాయి. మళ్ళీ మనం రెమెడీస్ ఏదైనా ఇంట్లో చేసుకోవాల్సింది ఏదైనా రెమెడీస్ ఉంటాయని చాలామంది అడుగుతారు. సో సింపుల్ ఏంటంటే
ఫిజియోలాజికల్ డిస్మెనోరియా అంటే ఎక్కువ శాతం ఏమీ ప్రాబ్లం లేదు, ఇప్పుడు 1 డేనే ఉంటాయి కదా, వీళ్ళు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. హాట్ ప్యాక్స్ ఉంటాయి కదా, అది పొట్ట దగ్గర పెట్టుకోవటము, టెంపరీ మెథడ్స్ ఇవన్నీ. దాని తర్వాత కొందరు అన్నెసెసరీ దే టేక్ ట్యాబ్లెట్స్ అనమాట. ఎంతవరకు చాలా సివియర్ పెయిన్ ఉంటే అన్అవాయిడబుల్, బట్ అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే పెయిన్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో లేటెస్ట్గా సైన్స్ వాట్ ఇట్ హ్యాస్ టోల్డ్ ఈస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ సివియర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్ట్రెస్లో కార్టిజాల్ హార్మోన్స్ అని రిలీజ్ అవుతుంది. సో స్లీప్ డిస్టర్బెన్స్, కొందరు సరిగా పండుకోరు బికాస్ ఆఫ్ జాబ్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అనుకోండి, వీళ్ళందరూ దే షుడ్ చేంజ్ ద లైఫ్ స్టైల్. స్ట్రెస్ బ్రేకింగ్కి ఈదర్ బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏదో ఒక యాక్టివిటీ అంటే సంథింగ్ లైక్ వాకింగ్ కానీ, సంథింగ్ విచ్ హెల్ప్స్ ఇన్ రెగ్యులర్ ఒక లైఫ్ స్టైల్ పద్ధతిగా చేస్తే ఎండార్ఫిన్స్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దిస్ ఆర్ కాల్డ్ ఎస్ మూడ్ ఎలివేటర్స్ అనమాట. ఈ మంచి హార్మోన్ ఇది. దీనివల్ల కూడా దేసే ఈ ఇటువంటి పెయిన్, నాట్ ఓన్లీ పెయిన్, జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అండ్ అఫ్ కోర్స్ సమ్ యాక్టివిటీ ఇవన్నీ చేస్తే ఎంతవరకు ఫిజియోలాజికల్ డిస్మెనోరియాని తగ్గించుకోవచ్చండి. పెథలాజికల్ డిస్మెనోరియా డెఫినెట్లీ దే నీడ్ హెల్ప్ అనమాట. కన్సల్టెంట్ దగ్గర వెళ్ళాలి, ఒక చిన్న ఎగ్జామినేషన్ ప్లస్ స్కాన్ చేసుకొని వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని చూసుకొని దానికి తగ్గిన ట్రీట్మెంట్ చేసుకోవాలి. కొందరు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని కూడా భయపడతారు ఇట్లాంటి సివియర్ పెయిన్ ఉంటే. బట్ డోంట్ వరీ అండి, వాట్ ఎవర్ ఎండోమెట్రియోసిస్, వాట్ ఎవర్ అడినోమైసిస్, సైన్స్ హెస్ గాన్ వే బియాండ్. అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ఉంటుంది. బేసికలీ ఫర్టిలిటీ పరంగా చూస్తే గర్భాశయము మంచిగా ఉందా లేదా చూసుకుంటాము. తర్వాత ఎగ్ బ్యాగ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, ఎగ్స్ కౌంట్ కూడా చూసుకుంటాం, ట్యూబ్స్ కూడా చూస్తాము. 3rd, 4th స్పర్మ్ అనాలిసిస్ చూసి హోలిస్టిక్గా ట్రీట్మెంట్ ఇస్తే ఎటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా దానికి తగిన సొల్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.